బిఫోర్ మనం ఇయర్ ఇన్ఫెక్షన్ తెలుసుకోవాలంటే మనము ఇయర్‌లో పార్ట్స్ తెలుసుకోవాలి. ఏంటి అనంటే మనకి ఎక్స్‌టర్నల్ ఇయర్ ఉంటుంది. అంటే బయట మిడిల్ ఇయర్, తర్వాత ఇన్నర్ ఇయర్. దీంట్లో కామన్‌గా వచ్చేవి మనది ఎక్స్‌టర్నల్ ఇయర్ అండ్ మిడిల్ ఇయర్‌లోనే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఎక్స్‌టర్నల్ ఇయర్ తీసుకున్నామనుకో, చిన్న పిల్లల్లో వేరే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. పెద్దవాళ్ళలో వేరే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మోస్ట్ కామన్ ఏంది అనంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఎందుకనంటే రిపీటెడ్ ఇయర్ బడ్ పెట్టడం వలన. ఈ మధ్య చాలా మటుకు అందరూ ఇయర్ పాడ్స్ పెట్టడము, ఇయర్ బడ్స్ పెట్టడము, దీనివలన ఏందంటే స్కిన్ ఇరిటేషన్ చేసి దాన్ని ఇన్ఫెక్షన్ చేస్తున్నారు. కొందరికి ఇదే స్కిన్ కాకుండా దానికి చిన్న హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. అక్కడ చిన్న చిన్న హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్ రావడం వలన ఫాలిక్యులోసిస్ అంటామనమాట. అది చాలా హారబుల్ పెయిన్ ఉంటుంది. వీ కెనాట్ మన నోరు కూడా ఓపెన్ చేయనంత పెయిన్ ఉంటుంది. చిన్న పిల్లల్లో కొందరైతే చిన్న చిన్న పిల్లలు మన ఫారెన్ బాడీ అంటాం. అంటే ఏమంటే అవి తీసుకొని ఇయర్‌లో పెట్టుకుంటుంటారు. మోస్ట్ కామన్ అవి మన తినే పదార్థాలు ఇయర్‌లో పెట్టుకుంటే అవి కుళ్ళిపోయి లోపల ఇన్ఫెక్షన్స్ కూడా క్రియేట్ చేసే అవకాశం. ప్లస్ ఇంకోటి కొందరు మదర్స్ ఏమంటే ఆయిల్, ఎడిబుల్ ఆయిల్ అవి ఎడిబుల్ థింగ్స్ చిన్నపిల్లలు ఏడుస్తున్నారు అని చెవులో పోయడం, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఇయర్ ఇన్ఫెక్షన్, మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ కూడా దారితీస్తుంది. ఇంకా కామనెస్ట్ ఇన్ఫెక్షన్ చూస్తే మన నార్మల్ జివిలి కూడా కొందరికి ఏంటి అంటే సాలిడ్ గట్టిగా హార్డ్ వ్యాక్స్ ఉంటుంది. హార్డ్ వ్యాక్స్ ఒకవేళ అట్లే ఇంపాక్టెడ్ ఉంది, కొన్ని రోజుల నుంచి అలానే ఉంది అని అనుకో, దాని చుట్టూ మొత్తం స్కిన్ కొంచెము బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకు కూడా హారబుల్ పెయిన్ ఉంటుంది. అదే మనం మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ తీసుకున్నాం అనుకోండి, ఏఎస్ఓఎం అని, సిఎస్ఓఎం అని ఉంటుంది. అంటే అక్యూట్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా, క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా అని. ఈ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ రావడానికి మెయిన్‌గా మన నోస్ అనమాట. నోస్‌కి అండ్ ఇయర్‌కి ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది. దాన్ని ఈస్టేషన్ ట్యూబ్ అంటాం. ఎప్పుడైతే మనకి జలుబు వస్తుందో ఈ ఈస్టేషన్ ట్యూబ్ బ్లాక్ అయిపోయి ఇయర్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఇయర్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి రిపీటెడ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడం వలన అదే కొన్ని నెలల నుంచి అలా రిపీటెడ్‌గా చెవులో చీము రావడంతో అది క్రానిక్ స్టేజ్‌కి కూడా వెళ్ళొచ్చు. కొందరికి ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్సే ఇన్నర్ ఇయర్‌కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సమ్‌టైమ్స్ అదే ఇన్ఫెక్షన్స్ మాస్టెడ్ అని ఒక చిన్న బోన్ ఉంటుంది. దానికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి కామన్‌గా వచ్చే రెయినీ సీజన్, వింటర్ సీజన్స్‌లో చాలా మటుకు మీరు గమనించారో లేదో ఎక్స్‌పోజ్ అవుతుంటాం. రెయినీకో, వింటర్‌కో, సపోజ్ రెయినీ వాటర్ పడడం వలన ఇన్ఫెక్షన్ లోపల చిన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా ఉంటుంది. దాన్ని అంటే ఓటోమైకోసిస్ అంటాం. ఎప్పుడైతే లోపల వాటర్ వెళ్ళి దాన్ని ఇరిటేట్ చేస్తామో స్కిన్‌ని, లోపలంతా ఫంగస్ పేరుకుపోయి పేషెంట్ ఏంటంటే హారబుల్ పెయిన్, ఇంకా ఇయర్ బ్లాకేజ్‌తో వస్తారు. అలానే ఆ ఫంగస్ అలానే ఉందనుకోండి, ఇయర్ డ్రమ్‌లో హోల్ పడి ఆ హోల్ కూడా పర్మనెంట్ హోల్ కూడా అవ్వచ్చు. సో ఈ వింటర్‌లో చాలా మటుకు అందుకే బయటకు వచ్చినప్పుడు 100% కొంచెము ఇయర్ ప్రొటెక్షన్ తీసుకోవాలి. లాస్ట్ సమ్మర్‌లో కూడా చాలా మటుకు పిల్లలు స్విమ్మింగ్ చేయడము వీటికి వెళ్ళేవాళ్ళు. దీనివల్ల ఏంటంటే ఔటర్ ఇయర్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇప్పుడు అది ఇంకా హీల్ అయ్యే స్టేజ్‌లోనే మనకి రెయినీ సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ స్కిన్‌ని మళ్ళీ ఈ వాటర్‌తో మళ్ళీ ఇన్ఫెక్టెడ్ అవుతే ఇంకా కొంచెం మళ్ళీ ఆ రిపీటెడ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.